ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. నాదిత్యాయ నవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026వ సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి, వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునుపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెల 2026 ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుందాం. వృత్తి వ్యాపార యందు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుకను గత జూన్ నుంచి కూడా కొంతమేరకు చూస్తున్నారు, అతి ముఖ్యంగా వ్యాపారస్తులు. అయితే ఈ నెలలో మాత్రం కొంతమేరకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వ్యాపారస్తులు అయితే కనుక చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి కాలం. ఎందుకంటే కనుకను వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధుల యొక్క కలయిక. రవి వల్లను ఏమవుతుంది అంటే కనుక ఉద్యోగ వ్యవస్థలో కొంతమేరకు ఒడిదుడుకులు ఉంటాయి, ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది, దానికి గుర్తింపు లభించదు. ఈ మొదలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఈ యొక్క వర్క్ స్ట్రెస్ అయితే కనుక కొంతమేరకు మీరు అనుభవించక తప్పదు ఈ నెల అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వ్యాపారస్తులకు ఏంటంటే కనుక వ్యాపారకారకుడైనటువంటి బుధుడు కూడా కొంతమేరకు అనుకూలించకపోవడం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే కనుక వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు అయితే కనుక ఈ యొక్క నెల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇక్కడ సూచనీయం. అయితే ఏకాదశంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల రోజువారీ ఏదైతే కనుక మన యొక్క వ్యవస్థ ఉందో అదంతా కూడా నడిచిపోతుంది. కొత్త స్టెప్స్ తీసుకునేటువంటి విషయంలో మాత్రం ఈ నెల మాత్రం అంతగా అనుకూల స్థితి అయితే కనుక కనపడట్లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి కన్యా రాశి వారు. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకైతే కనుక యథావిధిగా బాగానే ఉండబోతుంది. కానీ పోటీ రంగ పరీక్షలలో పాల్గొనేటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఇబ్బంది. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటువంటి వారికి కూడా అంతగా అనుకూలించినటువంటి నెలగా ఈ ఆగస్టు గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారాల వంటి విషయాల్లో ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. మీ ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళండి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారి కంటే కనుక కుటుంబ స్థానంలోనూ అతి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏవైతే కనుక చికాకులు, గొడవలు ఉన్నాయో అవన్నీ కూడాను తేలిపోతాయి. ఇద్దరి మధ్య సఖ్యత చేకూరుతుంది. తద్వారా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కూడా
ఆహ్లాదకరంగా మీకు ఎంతో మనోధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వారికి కూడా ఆరోగ్యం సహకరిస్తుంది. అది మిమ్మల్ని ఎంతో ఉత్తేజపడుతుంది. మీ యొక్క పిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి ఆ ఇన్సెక్యూరిటీనెస్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎంతో మనోధైర్యంతో వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడాను చేసుకోగలుగుతారు. తద్వారా ఇంట్లో కూడాను మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితం అయితే కనుకను కొనసాగుతుంది. ఇక ప్రేమ జీవన విషయంలో మనం గమనించుకుంటే కనుకను శుక్రగ్రహ సంచారం వల్లను లగ్నస్థానంలోకి కొంత మేరకు ఇద్దరి మధ్య అనుమానాలు, మాట స్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి, క్లారిటీ తెచ్చుకోండి, చాలు. మిగతావంతా కూడాను అనుకూలంగానే ఉంది. ఇక ఆర్థిక స్థితి రీత్యా మనం చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ప్రధానంగా చూసుకుంటే కనుకను ఏవైతే కనుకను ఇంట్లో మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య విషయాలు ఉన్నాయో అవి మాత్రం కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. మినహాయించి ఆరోగ్య విషయంలోనూ ఎటువంటి భయం అవసరం లేదు. ఆర్థిక స్థితి ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా అటు వృత్తిపరంగా ఇటు ఆర్థిక పరంగా కొంతమేరకు ఈ నెలలో స్ట్రగుల్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కన్యా రాశి వారు. ఆర్థిక పరంగా కూడాను శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు చేదాటిపోతూ ఉంటాయి. ఎక్కువగా వినోదాలతోటి ఫ్యామిలీతోటి టైంని గడపడానికి ఎక్కువగా మీరు అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త పరికరాల విషయంలో కూడా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే కనుక అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తే కనుక ఆర్థిక నష్టాలు అయితే కనుక చెవి చూడక తప్పదు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 68% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ నెలలోనూ ఏ యొక్క పరిహారాలు చేయాలి, ఏ దైవారాధన చేయాలంటే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. ప్రతి మంగళవారం కానీ లేకపోతే కనుకను శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అనునిత్యము. అదేవిధంగాను ఒక్క వారమైనా సరే కనీసము మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనూ ఈ ఎర్ర ఒత్తి వేసినటువంటి దీపారాధన చేయండి. తద్వారా ఈ యొక్క ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నాడు శనిగ్రహానికి శుక్రగ్రహానికి పూజ చేయించేసి కేజింబాబు బొబ్బర్లను అలాగే నువ్వులను దానం చేయండి. తద్వారా గ్రహదోషములు తొలగిపోయేసి శుభములు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.